ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య మంత్రివర్యులైనటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా జనసేవ సొసైటీ వారు మిత్రా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏలు రోడ్డు చుట్టుకుంటున్నందు గల ఐకాన్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శాంతిరామ్ ఐ హాస్పిటల్ వారిచే ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరాన్ని కూడా నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మంత్రి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడాన్ని పలువురు ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో మంత్రుల జన్మదినోత్సవాలను మరియు ముఖ్యుల జన్మదినోత్సవాలను ఈ విధంగా జరుపుకుంటే ఎంతోమందికి సేవ చేసిన వారు అవుతారని పలువురు జనసేవ సొసైటీ సభ్యులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వైద్య బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. సత్యకుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో ఉన్న ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య మంత్రిత్వ శాఖల ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరగాలని కోరుకుంటున్నాము. నమస్కారం అండి. ఈరోజు మన వై సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గారు బర్త్డే సందర్భంగా మన జనసేవ సొసైటీ తరపున ఆదిశేష్ అన్నగారు ఆర్గనైజ్ చేసిన హెల్త్ క్యాంప్కి మేమందరూ ధన్యవాదాలు చెప్తున్నాం. ఏదైతే ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఐ క్యాంపు అండ్ హోల్ హెల్త్ చెకప్ క్యాంపు ఆధ్వర్యంలో మన ఆదిశేష్ గారు ఆధ్వర్యంలో పెట్టారు. ఇవాళ ఏదైతే మా ఏబీపీ కార్యకర్తలు అందరూ దీన్ని సహకరించి చాలా ధన్యవాదాలు నేను చెప్తున్నాను అందరికీ. సత్య గారు నూరేళ్ళు ఇలానే హెల్త్ మినిస్టర్గా ఉంటూ ఇంకా పైకి వెళ్ళాలని మీ అందరూ ఆశీస్సులతో కోరుకుంటూ ఇవాళ హెల్త్ మినిస్టర్ బర్త్డే గారి సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టారు. మేము అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఏదైతే హెల్త్ మినిస్టర్ గారు ఆయన కూడా ఈ వర్క్ ఏరియా మన ఫ్లడ్స్తో కూడా వారం రోజులు ఇక్కడే ఉండి ప్రతి డివిజన్లో మా ఏరియా కాకపోయినా వెస్ట్ కాకపోయినా అన్ని డివిజన్లు ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో బాగా పనిచేసే సర్వీసు. దాంతోపాటు మా ఆదిశేషు గారు నేను ఇద్దరు బాగా తిరిగాము. మేమందరం ఫ్లడ్స్ గురించి అయితే సేవా కార్యక్రమం ప్రతి వాళ్ళు అందజేశారు. ఇది కూడా ఒక సేవా కార్యక్రమం. ఫ్లడ్స్లో కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చాలా పనికొస్తుంది. సో నేను అందరికీ ధన్యవాదాలు మరొకసారి చెప్తూ థ్యాంక్ యూ. జనసేవ సొసైటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు విజయవాడ నగరంలో పేద ప్రజలకు ఉపయోగపడేలా మిత్రా హాస్పిటల్ వారిచే వైద్య శిబిరము, శాంతిరామ్ హై హాస్పిటల్ వారిచే ఈ ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరము, అదేవిధంగా తలసేమియా బాధిత చిన్నారుల కోసము ఈనాడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన చాలామంది పేదవారు వచ్చి ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ విధంగా కంటి ఆపరేషన్స్ కూడా పెద్ద ఎత్తున ఈనాడు కంటి ఆపరేషన్స్ కూడా చేపించి మనం ప్లాన్ చేయబోతున్నాం రాబో కాలంలో. ఈనాడు సత్యకుమార్ గారు మీ అందరూ తెలుసు, హెల్త్ మినిస్టర్గా ఉంటూ ఈ రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగినటువంటి ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఒక నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారిని జన్మదినాన్ని అందరూ కామన్గా జరుపుకుంటారు, పార్టీలు చేసుకుంటూ బర్త్డేలు జరుపుకుంటూ. కానీ సత్యకుమార్ గారి అభిమానులుగా సత్యన్న గారి బర్త్డేని సర్వీస్ పేరు మీద పేద ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈనాడు జనసేవ సొసైటీ ఆధ్వర్యంలో మా సూర్య ఇన్ఛార్జ్ ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా మా టీం అంతా కలిసి ఈనాడు ధనుష్ మా ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నారు. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. నా పేరు బిందు వైశల్య అండి. నేను ఇక్కడ మిత్ర మల్టీ హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు జరిగిన జనసేవ సొసైటీ క్యాంప్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు జన్మదిన కారణంగా నిర్వహించిన ఈ క్యాంప్ ద్వారా మేము మెడికల్ సేవలు మరియు ఆర్థోకు సంబంధించిన సేవలు, ఉచిత సేవలు మేము అందరికీ అందజేయటం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు క్యాంప్ నందు మేము ఎముకల సమస్యలతో వచ్చిన వారు మరియు దగ్గు, జలుబు, జ్వరాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నవారో వాళ్ళకి సేవలు అందించాము మరియు మెడిసిన్ కూడా అందించడం జరిగింది. ఈరోజు 50 మంది వరకు ఓపీ మేము చూసాము. 50 మంది వరకు ఉచిత సేవలు అనేవి అందించాము. ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా ఆనందకరంగా
माता की जय। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय।